హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025లోని నార్మలైజేషన్ తర్వాత ఏ షిఫ్ట్ వరకు ఎన్ని మార్కులు యాడ్ అవుతాయని చెప్పేసి మనం ప్రీవియస్‌గా చాలా వీడియోలో అయితే మాట్లాడుకున్నాం అనమాట. అయితే చాలా మంది వచ్చేసరికి ఇంకా కూడా మనకి కామెంట్ సెక్షన్‌కి అయితే వెళ్లి కామెంట్ చేస్తున్నారు. సో, మనకి ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్కులు యాడ్ అవుతాయని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి. అయితే మనకి ఫైనలైజ్డ్‌కి అయితే మనకి అప్డేట్ అయితే ఇచ్చారండి. సో, మొత్తం అన్ని సర్వేలు కంప్లీట్ చేసుకున్న తర్వాత సో, మనకి అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటనుకున్నట్లయితే, ఇప్పుడు మనకి ఏదో సర్వేలు ఉంటాయి కదా! మనకి నార్మలైజేషన్‌కి చాలా సర్వేలు జరిగాయండి. ఆ సర్వేలన్నిటి అవుట్‌పుట్ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నానన్నమాట. సో, నేనైతే నోట్ చేసుకున్నాను. సో, అదే మీ కళ్ళ ముందుకైతే తీసుకురాబోతున్నాను. ఆ సర్వేస్ మొత్తం కూడా అసలు ఏం చెప్పాయి, ఏ షిఫ్ట్‌ల వరకు అని చెప్పేసి. సో, ఆ సర్వేలు మొత్తం కూడా మనం చూసుకున్నప్పుడు మనకి అర్థమైంది ఏమవుతుందంటే, సో, మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపించడం కన్నా కూడా సో, సింపుల్‌గా అయితే ఒక 4 షిఫ్ట్‌లయితే మాత్రం అన్ని సర్వేలు కూడా మార్కులయితే పక్కా ఇంక్రీజ్ అవుతాయని చెప్తున్నాయన్నమాట. సో, ఓకేనా. సో, వాళ్ళకైతే ఖచ్చితంగా కూడా మనకి 16 మార్క్స్ వరకు యాడ్ అయితే అవుతుందన్నమాట. సో, గతంలో కూడా కొన్ని 16 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో, టెక్నికల్లీ 16 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో, అలాగా ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ 16 అని చెప్పలేము గానీ, 3 నుంచి కూడా మనకి 5 మార్క్స్, 6 మార్క్స్, 8 మార్క్స్ అయితే అట్లా యాడ్ అవ్వకుండా ఎళ్తాయన్నమాట. సో, దాంతో పాటే ఇప్పుడు చెప్పబోయే 4 షిఫ్ట్‌లు కాకుండా మిగిలిన షిఫ్ట్‌లు ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళందరికీ కూడాను ఓన్లీ మనకి 3-5 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి మరీ హార్డ్‌గా తెలీదన్నమాట. ఓకే. నేను చెప్పబోయే 4 షిఫ్ట్‌లు ఏంటనుకుంటున్నారు? నేను చెప్పబోయే 4 షిఫ్ట్‌లు మాత్రం చాలా హార్డ్‌గా అయితే ఇచ్చారు. సో, వాటికైతే మాత్రం సో, యాస్ పర్ రూల్ ప్రకారంగా అయితే మార్క్స్ అయితే ఇంక్రీజ్ చేయాలి. సో, వాళ్ళకి 3 నుంచి కూడా మనకి 16 మార్క్స్ మధ్యలో ఎన్ని మార్కులున్నా సరే యాడ్ అయితే అవుతాయి. మిగిలిన వాళ్ళకి మాత్రం 3-5 మార్క్స్ లోపు మాత్రం యాడ్ అవుతాయి. ఓకే. అంటే అప్రాక్సిమేట్‌గా 2 మార్క్స్, 3 మార్క్స్ మాత్రమే యాడ్ అవుతాయన్నమాట. సో, ఎక్కువైతే ఎక్స్‌పెక్ట్ అయితే చేయకూడదన్నమాట. ఈ 4 షిఫ్ట్‌లు తప్పించి మిగతా షిఫ్ట్ వాళ్ళైతే మాత్రం మరి లేట్ చేయకుండా టాపిక్‌కైతే వెళ్ళిపోదాం. సో, అందుకన్నా ముందు మీలో ఇంకెవరైనా మన యూట్యూబ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎంసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి కానివ్వండి, దాంతో పాటే మనకి రిజల్ట్స్ సో, ఇట్లాగా ఎంసెట్ సంబంధించి పూర్తి గైడెన్స్ కూడా మొత్తం కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో, ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే క్లిక్ చేసుకొని ఆల్ అయితే పెట్టుకోండి. సో, దానివల్ల సో, మేము చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందన్నమాట. సో, అందుకు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో పాటు ఈ వీడియోని లైక్ చేయలేదా? లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది. ఇలాంటి ప్రతి చిన్న అప్డేట్ కూడా మీ వరకు తీసుకురావాలని చెప్పేసి సో, రిజల్ట్స్ వచ్చినంత వరకు కూడా ఫైనల్‌కి కానివ్వండి, రిజల్ట్స్ కానివ్వండి, కౌన్సెలింగ్ కానివ్వండి, ఓకే. వెబ్ ఆప్షన్స్ కానివ్వండి అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానెల్ వీడియోస్ చేయాలనుకున్నట్లయితే మీరు లైక్ చేయాలన్నమాట. ఓకే. ఈ వీడియోని ఎంతమంది లైక్ చేస్తారో, లైక్ చేసిన దాన్ని బట్టి అయితే సో, నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్ కూడా చేయడం అయితే జరుగుతుందన్నమాట. అందరూ కూడా లైక్ చేయండి. అందరూ లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో, ఇప్పుడు నేను చెప్పబోయే షిఫ్ట్‌లు వచ్చేసరికి మనకి ఫస్ట్ వచ్చేసరికి మనకి 23 రోజండి. 23 రోజు అయితే మాత్రం మనకి పేపర్ అయితే చాలా టఫ్‌గా అయితే ఇచ్చారనమాట. అయితే 23 రోజు ఇప్పుడు నేను మార్నింగ్ షిఫ్ట్ కోసం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, మార్నింగ్ షిఫ్ట్ ఓకే. నేను మొత్తం మనకి 11 షిఫ్ట్‌లు జరిగాయి. సో, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మొత్తం మనకి 11 షిఫ్ట్‌లు ఇందులో 4 షిఫ్ట్‌లు అయితే యాడ్ అయితే అవుతాయి. అయితే 11 కాదు. సో, మొత్తం 14 షిఫ్ట్ వరకు జరిగాయన్నమాట. సో, ఇందులో వచ్చేసరికి నేను మీకు 4 చెప్పాను కాబట్టి సో, మీకు ఇంకా 10 షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 10 షిఫ్ట్స్ వచ్చేసరికి ఏంటనుకున్నట్లయితే సో, మీకు 3-5 మార్క్స్ యాడ్ అవుతాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే 4 షిఫ్ట్‌లు మాత్రం ఏంటనుకున్నట్లయితే క్లారిటీగా మీకు 3-16 మార్క్స్ వరకు కూడా యాడ్ అయితే అవుతాయండి. సో, ఫస్ట్ వచ్చేసరికి చెప్పాను కదా! 23 రోజు జరిగిన మార్నింగ్ షిఫ్ట్ అండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి నేను మార్నింగ్ అన్నా, ఆఫ్టర్‌నూన్ అన్నా సరే ఆ రోజు ఇప్పుడు నేను మార్నింగ్ చెప్పాననుకోండి ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లో కూడా మార్కులైతే యాడ్ అవుతాయి. ఎక్కువ మార్కులు యాడ్ అవుతాయి. ఓకే. సో, వీళ్ళకి యాడ్ అయిన దాంట్లోని మరీ వీళ్ళకి ఇప్పుడు ఒక 7 మార్క్స్ యాడ్ అయ్యాయి అనుకుంటే సో, వీళ్ళకి నెక్స్ట్ అంటే ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ వాళ్ళకి ఒక 4 మార్క్స్ అట్లా యాడ్ అయితే అవుతాయన్నమాట. ఓకేనా. సో, ఆఫ్టర్‌నూన్ వాళ్ళకి కూడా యాడ్ అయితే అవుతాయండి. సో, అంటే డిఫికల్టీగా వచ్చిన రోజు మధ్యాహ్నం కానీ, మార్నింగ్ కానివ్వండి. మీ పక్కా షిఫ్ట్ కూడా డిఫికల్ట్‌గానే వచ్చింది. ఈజీగా వచ్చిన షిఫ్ట్‌లోని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 24థ్ రోజు తీసుకుంటే కొంచెం మనకి ఈజీగా వస్తే సో, మార్నింగ్ కూడా ఈజీగానే వచ్చింది. ఈవినింగ్ కూడా ఆఫ్టర్‌నూన్ కూడా కొంచెం ఈజీగానే వచ్చింది. బట్ ఈజీ అంటే ఈజీ కాదండి. కొంచెం మోడరేట్ అన్నమాట. అంటే ఒక కెమిస్ట్రీ, ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్ కొంచెం ఈజీగా వస్తే మ్యాథ్స్ అనేది హార్డ్‌గా వచ్చింది కాబట్టి అది మోడరేట్‌గా అయితే ఎళ్ళింది. ఓకే. బట్ మనకి 23 రోజు జరిగిన ఎగ్జామ్ అనేది మార్నింగ్ అనేది మొత్తం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులు కూడా మనకి హార్డ్‌గా అయితే ఇచ్చారన్నమాట. దీనివల్ల దీని హార్డ్‌నెస్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. సో, ఆఫ్టర్‌నూన్‌తో కంపేర్ చేసినా సరే మనకి 23 మార్నింగ్ అనేది చాలా ఎక్కువైతే హార్డ్‌గా అయితే ఉందన్నమాట. అట్లాగే 26థ్ రోజండి. ఓకే. 26థ్ రోజు కూడా మనకి మార్నింగ్ షిఫ్ట్‌లో అయితే పేపర్ చాలా హార్డ్‌గా అయితే ఇచ్చారన్నమాట. ఓకే. 26థ్ రోజు కూడా మనకైతే మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. వాళ్ళకి కూడా ఒక 5-10 మార్క్స్ అనేవి ఆ గ్యాప్‌లో అయితే యాడ్ అయితే అవుతాయన్నమాట. సో, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ వాళ్ళకి కూడా మనకి ఓకే. సో, 5 మార్క్స్ వరకు కూడా మనకి యాడ్ అయితే అవుతాయన్నమాట. 26థ్ రోజు ఎవరైతే ఎగ్జామ్ రాసారో సో, ఓకే. అందరూ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తేనే కదా మీకు ఈ షిఫ్ట్‌లు కూడా అంటే ప్రతి షిఫ్ట్‌కి సంబంధించి ఒక అనాలిసిస్ తీసుకురావాలని చెప్పేసి ఐడియా వస్తుంది. సో, అందరూ లైక్ చేయండి. దాంతో పాటు మనకి 22nd రోజు జరిగిన ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ ఏదైతే ఉందో, సో, దీన్ని కూడా మనకి చాలా హార్డ్ షిఫ్ట్‌గా అయితే కన్సిడర్ చేశారనమాట. సో, ఇది మనకి ఇప్పుడు నేను చెప్పింది ఇంకోటైతే చాలా కష్టమైంది ఏంటి 23 రోజు జరిగింది.
26థ్ రోజు జరిగింది. దాంతో పాటు 22nd ఆఫ్టర్‌నూన్ జరిగిన షిఫ్ట్ కూడా మనకి 5-10 మార్క్స్ వరకైతే యాడ్ అయితే చేస్తారనమాట. సో, మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు కూడా కొంత మార్క్స్ అయితే యాడ్ చేసినట్లయితే మనకి 21st రోజండి. 21st రోజు ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ అదే మార్నింగ్ షిఫ్ట్ అనమాట. ఆఫ్టర్‌నూన్ కాదు. ఓకే. మార్నింగ్ షిఫ్ట్ అనేది చాలా హార్డ్‌గా అయితే ఇచ్చారనమాట. ఈ షిఫ్ట్‌లో కూడా మనకి 5-10 మార్క్స్ వరకు యాడ్ అయితే చేస్తారనమాట. అయితే 21st రోజు, 23rd రోజు అయితే మాత్రం మనం ఎక్కువ మార్క్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 26థ్ రోజు, ఆ తర్వాత 22nd రోజు ఆఫ్టర్‌నూన్ సో, మనకి ఓకే. కొంచెం అంటే మరీ ఎన్ని మార్కులు కాకపోయినా ఒక 1 మార్క్ గ్యాప్ అయితే వస్తుంది. 2, 3 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. సో, ముందు చెప్పిన షిఫ్ట్ వాళ్ళకి కంపేర్ చేసుకున్నట్లయితే. సో, ఈ విధంగా అయితే మీకు డేటా అయితే ఉందన్నమాట. సో, మిగిలిన షిఫ్ట్ వాళ్ళందరికీ కూడా మనకి మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అయితే అవుతాయి తప్పిస్తే, బట్ మనకి అవి 3-5 మార్క్స్ వరకు కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మీరేం చేస్తారనుకున్నట్లయితే సింపుల్‌గా వెళ్లి కామెంట్ సెక్షన్‌కి అయితే వెళ్ళిపోయి, అక్కడ మీరు ఏ షిఫ్ట్ రాసారు, మీకు ఏదైతే రెస్పాన్స్ షీట్ ఉందో, రెస్పాన్స్ షీట్‌లో ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి కామెంట్ చేయండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెస్పాన్స్ షీట్‌లో 45 మార్క్స్ వచ్చాయనుకుందాం. మీరు 21 రాసారనుకుందాం. సో, అప్పుడు మీకు నేను 48 నుంచి మీకు 50 మార్క్స్ వరకు వచ్చే అవకాశం అవుతుందని చెప్పేసి మీ కామెంట్‌ని లైక్ చేసి, సో, దాంతో పాటు నేను మీకు రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో, ఎవరైతే ఎక్కువ కామెంట్స్ చేస్తారో సో, వాళ్ళకి కామెంట్ కూడా పింగ్ చేస్తాను. దానివల్ల ఏంటన్నట్టయితే మీ షిఫ్ట్‌లో వచ్చిన అందరికి కూడా ఎన్ని మార్కులు యాడ్ అవుతాయని చెప్పేసి ఒక క్లారిటీ ఐడియా అయితే వచ్చేస్తుంది కదా! సో, పిన్ చేయడం మీ షిఫ్ట్ పిన్ చేయడం వల్ల మీ షిఫ్ట్‌లో రాసిన మిగతా కామెంట్ చేసిన స్టూడెంట్స్ అందరికి కూడా యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో, ఓకేనా? అట్లా కామెంట్ అయితే చేయండి. దాంతో పాటే అందరూ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే మనకు మంచి మోటివేషన్ అయితే వస్తుందండి. ఇక మనం రిజల్ట్స్ కోసం దాంతో పాటు మనం దానికి సంబంధించి ఫైనల్ కీ కోసం చూద్దామండి. చాలా మంది రిపీటెడ్‌గా అడుగుతున్న క్వెషనే ఇప్పుడు నేను చెప్తాను. అయితే ఇప్పుడు మనకి రిజల్ట్స్ కోసం చూసుకున్నట్లయితే, అయితే ఇక్కడ మనకి రిజల్ట్స్ చూసుకున్నట్లయితే మనకి టెంటేటివ్ డేట్ వచ్చేసరికి మనకి జూన్ 14థ్ ఇచ్చారనమాట. బట్ జూన్ 14థ్ రోజు రిలీజ్ అవ్వదండి. జూన్ 14థ్ కన్నా కూడా మనకి ముందే ఓకే. సో, 12థ్, 11థ్ ఆ టైం కల్లా కూడా మనకి రిలీజ్ అయితే అయిపోతుందనమాట. మన 10థ్ కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, కొంచెం ఫాస్ట్‌గా పనులైనట్లయితే మనకి 10థ్ రోజు కూడా మనకి రిజల్ట్స్ అనేవి ఆన్‌లైన్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటాయన్నమాట. సో, మనకి బట్ 14థ్ రోజు అనేది టెంటేటివ్ అయితే ఇచ్చారనమాట. అంటే 14థ్ రోజు రిలీజ్ చేస్తాము. పనంతా అయ్యేసరికి 14థ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ రిజల్ట్స్ అనేవి కొంచెం ముందుగా వచ్చినా, కొంచెం లేట్ అయినా సరే మన యూట్యూబ్ ఛానెల్ వచ్చేసరికి ఎగ్జాక్ట్‌గా రిలీజ్ అయినప్పుడు వీడియో అయితే ఉంటుంది. అట్లాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా రీల్స్ అనేవి పోస్ట్ చేస్తాను. దాంతో పాటు మనకి ఫైనల్‌కి అడుగుతున్నారండి. సో, ఫైనల్‌కి కూడా మనకైతే మనకి జూన్ ఫస్ట్‌లోనే రిలీజ్ అవ్వాల్సింది. బట్ వాళ్ళేంటంటే కొన్ని బిజీ వర్క్స్ వల్ల రిలీజ్ చేయడం లేదనమాట. అబ్జెక్షన్స్ మొత్తం రైజ్ చేశారు కానీ, అవి కౌంట్ చేసారు, మొత్తం అనలైజ్ చేశారు కానీ, ఆ డేటా అయితే పడడం లేదు ఆన్‌లైన్‌లో వచ్చేసరికి. సో, మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి క్లియర్ అప్డేట్ అయితే లేదు. కాంటాక్ట్ అవుతున్నా సరే వాళ్ళైతే రెస్పాండ్ అయితే అవ్వడం లేదనమాట. బట్ మనకది ఎప్పుడోకప్పుడు రిలీజ్ చేస్తాము అంటే రిజల్ట్స్‌కి ముందే రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, రేర్ కేస్‌లో అనుకున్నట్లయితే మనకి రిజల్ట్స్ వచ్చిన రోజే ఫైనల్ కీ కూడా మనకి రిలీజ్ చేస్తారు. అంటే రిజల్ట్స్ అంటే ఫైనల్ కీ అనేది డే ముందు రిలీజ్ అంటే ఒక డే ముందు గానివ్వండి, ఒక గంట, 2, 3 గంటల ముందు రిలీజ్ చేస్తారు. రిజల్ట్స్ అనేవి ఆ రోజే కొంచెం ఆఫ్టర్‌నూన్ అట్లా రిలీజ్ చేస్తారనమాట. బట్ ఎప్పుడు ఫైనల్ కీ వచ్చినా సరే మన యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుంది. దాంతో పాటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఫైనల్ కీ మొత్తం కూడా పోస్ట్ చేస్తాము. ఓకే. అలాగే మనకి కౌన్సెలింగ్ కూడా మనకేదో ఉంటుందండి. సో, కౌన్సెలింగ్ కూడా మనకి రిజల్ట్స్ వచ్చిన 1 వీక్ అంటే మనకి ఈ మంత్ జూన్ 20థ్ కల్లా కూడా మనకి కౌన్సెలింగ్ స్టార్ట్ అయితే అయిపోతుంది. ఎంపీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెడీ అయితే అయిపోండి. బైపీసీ వాళ్ళకి కొంచెం లేట్ అయితే అవుతుందన్నమాట. సో, ఏ డాక్యుమెంట్స్ కావాలి మీరు కౌన్సెలింగ్ అని చెప్పేసి నేను క్లారిటీగా వీడియో చేసి పెట్టాను. సో, అవి కూడా చూడడానికి ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఎట్లా కాలిక్యులేట్ చేసుకోవాలి ఏంటి కూడా మనకి చెప్పానన్నమాట. సో, మొత్తం లైక్ చేయండి వీడియోనైతే లైక్ చేయడం అయితే ఎండ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో లైక్ చేసి వీడియోని మాత్రం అందరూ కూడా ఎండ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.